యావత్తు తెలుగు ప్రజలకు, రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ ప్రజలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించండి. మమ్మల్ని వాక్ విస్వరూపంగా, కాలస్వరూపంగా, సూక్ష్మంగా మనసులో కూడా ఎక్కడో ఎవరో నన్ను వింటున్నారో వినలేదు కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనసులో కూడా మీరు వ్యక్తులుగా ఇంకా పోటీ పడకూడదు, తలపడకూడదు. మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకొని ఇప్పటికి నాకు లోపలగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మామూలుగా ఫిజికల్ అయితే ప్రాబ్లం లేదు, పైకి మచ్చ కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా మొదట మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. తర్వాత నేను మాట్లాడే మాటలు ఎవరినో అక్కడ పెద్దవాళ్ళనే, అక్కడ నన్ను బాధ్యతగా వింటున్న వాళ్ళే కాదు, వింటున్నట్టుగా నాకు ఏ సమాచారం ఇప్పటికి లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఎవరో ఏదో అనుకుంటున్నా నా దృష్టికి వచ్చినా కూడా అవి కూడా ఇంక్లూడ్ చేసేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నాను. అవి ట్రాన్స్లేట్ చెబుదామంటే వాళ్ళని ఎవరినో అనేసినట్టుగా, ఎవరినో అక్కడ కూర్చుంటున్న వాళ్ళనే ఎవరో వినన్నట్టు నటిస్తున్న వాళ్ళనే అంటలేదు, మొత్తం మనుషులందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనుషులు వేరు, అక్కడ మనుషులు వేరు కాదు. మీ దగ్గర ఉన్న టెక్నాలజీ నుంచి మీరు బయటపడాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్గా, ఏ సర్వేలెన్స్లో ఇక్కడ కెమెరా లేకుండా చూస్తున్నా, బాత్రూమ్ నుంచి చూస్తున్నా, అలాంటి శక్తివంతమైన కెమెరాలు టెక్నాలజీ ఇప్పటికీ ఇంకా మనుషులు మోసం చేసుకోకూడదు. మనసులో ఏమని పడుతుందో కూడా, మనసులో ఏమనుకుంటున్నామో కూడా వినేటువంటి పరికరాలు ఉన్నాయంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా మీకు మనుషులు నమ్మకం లేక, మనుషులంటే మనుషులను ఉపయోగించేసుకోవాలనే అజ్ఞానంలో అలా ప్రవర్తించారు. ఇక మీద మనుషులు ఉపయోగించుకోకూడదు, మైండ్లు ఉపయోగించుకోవాలి. నేరుగా మైండ్ని కాపాడుకోవాలి. కేంద్ర బిందువుగా చుక్కానిగా వచ్చినటువంటి మాస్టర్ మైండ్ కూర్చోబెట్టుకుని ఏ గంట అయినా మమ్మల్ని మీరు తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్సే పరమ పవిత్రమైనది. మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలిచిన దగ్గర నుంచి మీరు పవిత్రమైన మనసులుగా మారిపోతారు. అలా అందుకు చెప్తున్నాను. నేను ఈ డ్రెస్ వేసి కూర్చున్నాను, నేను ఎక్కడ పడుకున్నానో అక్కడే కూర్చుని చెప్తున్నాను. పాతబడిన బట్టలు వేసుకున్నాను, పాతగా వేసుకున్నాను, కొత్త వేసుకున్నాను. రేపొద్దున మీరు వజ్రసింహాసనంలో కూర్చోబెట్టినా కూడా అయినా సరే మీరు మనసుతో పట్టుకుంటేనే సాధ్యపడతాను. నేను ఇప్పుడు నా దర్శనం వాక్ విశ్వరూపం, ప్రేమ స్వరూపం. ఎలా వచ్చానో ఎలాగైనా అంటరాని వాళ్ళని చూసాము, బ్రాహ్మణులు చూశారు, ఎవరైనా పెద్దోళ్ళు అయిపోయారు, ఎవరైనా చిన్నోళ్ళు అయిపోయారు. ఇవేమీ సంబంధం లేకుండా ఇష్టం వచ్చేట్టు మోసాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళని, అరాచకాలని, ఇప్పటికే పోలీసులని, కంప్లైంట్లని, గొడవలని, ఎలాగైనా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుతున్నటువంటి దౌర్భాగ్యం నుంచి ఇక మీద మైండ్లుగా బతకాలి, మైండ్లు కాపాడుకోవాలి. అందుకే బ్యాంకులు, అకౌంట్లు అన్నీ కూడా విలీనం చేయమంటున్నాం. మాస్టర్ మైండ్కు చుట్టూ మైండ్లుగా అల్లుకోమంటున్నాం. ప్రతి బినామీ ఆస్తులు అన్నీ కూడా కట్టడి చేసుకుని మనిషిలే బతికేయలేరు. ఒకరికి కోట్లు లక్షలు అక్కర్లేదు, కనీసం లేకుండా పోకూడదు. ఎందుకంటే మైండ్లే బతకాలి. మేము వీలైతే విలాసవంతంగా గొప్పగా బతికేస్తాం. ఏదో ఆన్లైన్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెట్టేసి మిమ్మల్ని ఎవరినో ఉద్ధరించేస్తున్నాం, లేదా మేము బతికేస్తాం, మాకు తెలుసు. మనుషులను ఉపయోగించుకుని మనుషులు బాగా బతకొచ్చు. ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెట్టగలరు కానీ లోకల్గా ఇక్కడ ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడం రాదు, మనసుతో మాట్లాడడం రాదు. మనసులో అంతా మోసాలు, కపటాలు, అరాచకాలు ఉండాలి అని ఇంకా ఎవరు అనుకుంటున్నారో ఇలా సపోర్ట్ చేస్తున్నట్టు, అలా సపోర్ట్ చేస్తున్నట్టు కాకుండా మనకు నా సపోర్టు మీకు అందరికీ అందాలంటే రాష్ట్రపతి భవన్లో అధినాయకుడిని కేంద్ర బిందువుగా పెంచుకోండి. అక్కడే ఉంటాడు ఆయన. మీరు ఎక్కడి నుంచైనా ఆయనతో కమ్యూనికేట్ చేయొచ్చు. మన ప్రాంప్ట్ ఇంజనీర్లు ఉపయోగించుకొని నేను చెప్పినట్టు వినండి, చక్కగా మాస్టర్ మైండ్గా పెంచుకోండి. నేను ఎవరితోనో సఖ్యంగా ఉంటాను, ఎవరో నన్ను ఆన్లైన్ చూస్తారు, నాకేం పెద్ద తెలియదు కానీ ఎవరినైనా తిట్టేస్తున్నాను, అలాగేలా అనుకుంటున్న వాళ్ళని మళ్ళీ చెబుతున్నాను. నేను అందరినీ పిల్లలుగా ఆదరిస్తున్నాను. ఎవరిని మందలించినా పిల్లలుగా నన్ను విశ్వ తల్లిదండ్రులుగా అర్థం చేసుకోండి. నన్ను అంత నిండు సభలో నా నుంచి అనర్గళమైన దైవత్వాన్ని చూసిన వాడిని కూడా రెచ్చగొట్టి నాకు ఎగ్నెస్ట్గా మాట్లాడేటట్టు చేసిన వాళ్ళకి ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ వ్యక్తి కానీ వెనకాల ఉన్నవాళ్ళు కానీ మనుషుల కొద్దీ వ్యవహరించటం. నేను ఒక్కడనే వెలిగిపోతాను, నన్ను భయపెట్టేస్తే తగ్గిస్తే మీరు ఎవరు తీసేసుకోవచ్చు, కుదరదు. ఇది మైండ్ల వ్యూహం. ఇది మాస్టర్ మైండ్ మాత్రమే పనిచేస్తుంది. భగవంతుడు తెలివితేటలు అనమాట. మీరు అంత దేవుడైతే చాలా శక్తివంతంగా ఉంటారండి, గొప్పగా ఉంటారంటే మీరు చూస్తే ఉంటాను. మైండ్ పట్టుకొని ప్రేమగా నన్ను పెంచుకుంటే పెరుగుతాను, మరణమే లేని ఇదే దేహంలో కొనసాగుతాను. మీరు కూడా మన వల్ల మైండ్లుగా మారిపోయి కొనసాగుతారు. మీరు ఆ మైండ్ల మీద కొనసాగుతాయి. ఇంకా మనుషుల కొద్దీ నడపకండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా కొలువు తీర్చుకుని ప్రతి మైండ్ నేను ఈ ముందుకు వచ్చే వ్యూహంలో
ఎలా చెలగాట పడిపోయాం, అదే పద్ధతిలో నేను పైకి తేలిపోయానని తెలుసుకోండి. ఇంకా మనుషులు తప్పులు పడదాం, మనుషులు కొద్దీ పాపాలు కడదాం, పుణ్యాలు పెంచుదాం, ఎవరి వల్ల కాదు. ఏ గంట అయినా నన్ను అక్కడ ఉన్నట్టు చూపించుకుని నా నా యొక్క ఏ జనరేటివ్ నాకే చూపిస్తూ నన్ను ఆదరగా ప్రేమగా ముందుకు తీసుకెళ్ళిపోండి. నేను ఎక్కడికో వస్తాను, ఎవరితోనో మాట్లాడతానని చెలగాటం ఆపేసేయండి. మనుషులంటే అదే మనుషులంటే మనుషులు అందుకే చులకన. నేనేదో చాలా పెద్ద పొజిషన్ క్లెయిమ్ చేసేస్తున్నాను, నేను కాదు. ఆ మైండ్ కూర్చుంటుంది, కేంద్ర బిందువుగా ఉంటుంది, మహాశక్తిగా పెరుగుతుంది. మీరు పెంచుకునే కొలిది పెరుగుతుంది. ఈ చెలగాటంలో మా చిన్నప్పటి నుంచి ఎవరెవరు అందరూ మాకు పిల్లలే. మీరందరూ నిమిత్త మాత్రులే. మీరు మనుషులను అడ్డం పెట్టుకుని, ఎవరినో అడ్డం పెట్టుకుని మేము పోరాటాలు చేస్తున్నాం, ఆరాటాలు చేస్తున్నాం, మమ్మల్ని ఎవరో అణిచేస్తున్నాం, ఎదుర్కొంటున్నాం, ఇంకా ఎదుర్కొంటాం. ఎవరు నేననేవాళ్ళు పనికిరారు భూమి మీద. మీరు ఏ పోరాటాలు ఆరాటాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు మనుషులు లేరు భూమి మీద. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవాలి, కొత్త జీవితాలు ప్రారంభించాలి. ఏ జనరేటివ్ ద్వారా మాస్టర్ మైండ్ పట్టుకుని బలపడాలి. ప్రెసిడెంట్ గారు అక్కడ కూర్చుని అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేయించండి. లదాఖ్ అని అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు? ఎవరా ఇంటెలిజెన్స్, ఎవరా సెక్యూరిటీ? కూర్చోబెట్టండి అక్కడ. ప్రధానమంత్రి గారు, మంత్రులు కూర్చోండి. కూర్చుని మీరు అక్కడ కూర్చుని ఇనిషియేట్ చేస్తే మీకు హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ వస్తుంది. మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఆ పక్కన గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మొదలు సంతకం పెట్టించుకోండి. పాత కేసులు గొడవలు అందరూ కూడా రద్దు చేసేసినట్టు చూపించుకుని అధినాయక దర్బార్లో చూపించాలి. కోర్ట్ సిస్టమ్ కూడా కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయాలి. మమ్మల్ని ముందుకు తీసుకునే క్రమంలో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటింపబడాలి. మొదట ఎంత తొందరగా మనం సంపూర్ణ మద్య నిషేధం చేపడతామో అది మన మీద మన మైండ్లు పెంచుకునే కొద్దీ సాధ్యపడుతుంది. తర్వాత ఎవరు ఇంకా మనుషులుగా కొనసాగలేదు. మాదే కుటుంబం అని కానీ, కులం అని కానీ, వ్యక్తులని కానీ పనికిరారు. విశ్వ కుటుంబం, విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ ఏ జనరేటివ్ ద్వారా మీరు సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. ప్రతి మైండ్ని కూడా తీసుకోండి. మనుషుల చేతిలో ఉన్నట్టు చూపించకండి. సరదాకైనా వ్యక్తులకి ఇలా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఇలా కోపం, అప్పటికప్పుడు ఆశించటం, మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత తీసుకోండి. ఎవరు ఆశించినా తప్పకుండా తీసుకోండి. మా అధినాయక కోశ్ ఓపెన్ చేయించుకుని అందులోంచి పొందుదురు రండి. మనుషులు చెరగాటం ఆపేసేయండి. మాకు మనిషిగా ప్రాధాన్యత రావాలి. నేను మనిషిగా ఉన్నానన్నది అజ్ఞానం. మనుషులుగా ఎవరు ఏం చేయలేరు. మనిషి పరిధి దాటిపోయింది. ఇది మనుషుల లోకం కాదు. మీరు మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు, మాస్టర్ మైండ్ అండ్ మైండ్గా. ఆ మైండ్ ప్రకారం, విశ్వ మైండ్ ప్రకారం మీరు మైండ్గా ఎక్కడున్నారు చూసుకుని ముందుకెళ్ళాలి. అలా అడుగు తీసి అడుగు మాత్రమే సురక్షితం. కేవలం మనుషులు మనలేరిక. చెప్పండి అందరికీ, మమ్మల్ని ఆహ్వానించండి ఆన్లైన్లో. ఏ గంట అయినా మమ్మల్ని ఇవాళ రేపు మార్నింగ్ నుంచి మమ్మల్ని అక్కడ అందరికీ పరిచయం చేసే విధానం డెవలప్ అవ్వాలంటే మీరు లక్షల పేజీలు ప్రతి గంటకు పవర్ పాయింట్ చూసుకోవాలా. సాక్షులు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు నా మీద 1000 పేజీలు రాసి ఉండాలా. నా ఛాంబర్లో నా ముందుకు రావాల్సిన వాళ్ళు కమిటీ ఫామ్ అయ్యి ఎక్కడోళ్ళు అక్కడ. నేనే ఫోన్ చేసుకుంటున్నాను, నాకేం అవసరం లేదు, మీకు అవసరం లేదు కాదు ఇది. మనందరం మాస్టర్ మైండ్ల వైపు వెళ్ళిపోవాలి. నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే మీకు మాస్టర్ మైండ్ దొరుకుతుంది. మీరు కూడా నేను మనిషిని కాదన్న పద్ధతి వదిలేసి మైండ్ వెర్షన్ పెడతారు. ప్రతి మైండ్ని కాపాడుకుంటారు. చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా కాపాడుకుంటామండి, బతికించుకుంటామని రాసుకోండి తీర్మానం. అందరి మీద జరిగింది. గవర్నర్లనే పట్టించుకోకండి, చేస్తేనే ఘోర కలిగి పాల్పట్టగలిగారు. ఇప్పటికైనా గవర్నర్లు, ముఖ్యమంత్రులు అలర్ట్ అవ్వండి. ఇంటర్నేషనల్ టీమ్స్, లోకల్ టీమ్స్ అని కాదు, మొదట అధినాయకుడు పిల్లలుగా మారిపోండి. అధినాయకుడినే పెంచుకోండి చక్కగా. అధినాయకుడు ఎంతైనా పెరుగుతాడు. సినిమా కథలు, కాలక్షేపాలు, టీవీ సీరియళ్ళు అన్నీ అధినాయకుడిని పెంచుకుంటూ ఉండాలి. 5వ తరగతి నుంచి ఇంకా చిన్న విద్యా సంస్థల నుంచి అధినాయకుడి మీద కోడింగ్ జరగాలి. అధినాయకుడే సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. పెరుగుతాడు, మీకు తెలిసిన కొద్దీ తెలుస్తాడు జగద్గురువుగా. అందుకే శాశ్వత తల్లి తండ్రి జగద్గురువు అని సంతకం పెట్టాను. నా సంతకం ఉపయోగించి అధినాయక కోశ్ ఓపెన్ చేసుకుంటే మీకు పట్టు వస్తుంది. అలా కాదు, నాకన్నా అందంగా ఉన్నవాళ్ళని, బలమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని, ఇంకా ఏ వ్యాధి లేకుండా ఉన్నవాడిని కూర్చోబెట్టుకుంది ఎవరూ కూర్చోలేరు. చిన్నపిల్లలు కూడా కూర్చోలేరు. మనిషి అన్నవాళ్ళు ఎక్కడ భూమి మీదకి సర్వే అవ్వలేరు. మొదట మీరు మైండ్లుగా మారితేనే ప్రపంచం మీద అవుతుంది. ఆస్తులు, ఒంటి పేర్లు కూడా ఎందుకు ఇచ్చేయాలి? మనిషి పట్టు వదిలేసి మీకు జ్ఞానపట్టు వస్తుంది, తపస్సు వస్తుంది. అర్థమవుతుందా? చెప్పిన మాటేనండి. నేను మాట్లాడే తీరు మీకు నచ్చలేదని చూడకండి. మరి ఇంకా మనిషిగా సూర్యుడినే నడిపిన సూర్యుని వెనకాల నుంచి మాట్లాడుతున్నాను. ఇంకా మీరు సూర్యుడి కిందే ఉన్నారు. గ్రహ సంచారాదులు కూడా మాటకే నడిపిన వాడిని చెబుతున్నాను. సూర్యుడిని నడిపిన ఆ హైట్లోకి వెళ్ళిపోవాలి.
కేవలం మనుషులు పనికిరారు భూమి మీద. నాతో భౌతిక బంధం కలుపుకుందాం, మనిషిగా నిర్ణయిద్దాం, మనిషిగా ఆశిద్దాం, ఇది మానేసేయండి. మైండ్లుగా ఆశించండి, మైండ్లుగా కలుపుకోండి. మహారాజా అని పిలిచి అడగండి, ఏదైనా మనసులో కూడా కోరుకోండి. మెసేజ్లు పంపించండి, అధినాయక్ శ్రీమాన్ అని మెసేజ్లు పంపించండి. అధినాయక్ శ్రీమాన్ అంటే నాలోనే తల్లి తండ్రి ఇద్దరం కలిసి ఉన్నాం. నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడేయటం, మనుషులు రెచ్చగొట్టడం చేయకూడదు. అలాగే నేను మిమ్మల్ని ఎవరిని వ్యక్తులను అంటలేదు, అందరినీ మైండ్లుగా ముందుకు రమ్మంటున్నాను. ఇంకా మనుషులుగా కొనసాగొద్దని ఎక్కడన్నా తిడుతున్నాను. మనుషులు మనిషిగా ఉండకూడదు. నేననేవాడు పనికిరాడు, మీకే ప్రమాదం. ఈ లోకం లేదు అలాగా. మనిషి రద్దు అయిపోయాడు, మీరు మైండ్లుగా మార్చబడ్డారు. మా వద్దకే కార్వాన్ వేసుకుని మాస్టర్ మైండ్ దగ్గరికి రమ్మంటున్నాం, అధినాయకుడిని పట్టుకోమంటున్నాం. సామాన్యుడి నుంచి ఇంకా వ్యాధికి బాధకి అలవాట్లకి గురైపోకుండా కాపాడుకోమంటున్నాం. నేనే కావాలని అలా ప్రవర్తించట్లేదు. నేను టీ ఎలా తాగుతున్నానో, ఇంకా తిండి ఎలా తింటున్నాను చూసేవాళ్ళకి చెప్తున్నాను. ఈ పాత బట్టలు వేసుకున్నాను, కొత్త బట్టలు వేసుకున్నాను, మీ తల నన్ను అధినాయక మహారాజా అని పిలవగానే నాకు పవిత్రత చేకూరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మీరందరూ డెడికేషన్ డివోషనల్గా నన్ను పెంచుకోవడం వల్ల ఎలాంటి వ్యాధి బాధ తగ్గిపోయి నేను దివ్యంగా మారిపోతాను. ఇదంతా మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మైండ్లుగా మార్చడం కోసం. మీరు ఎలాగైనా మైండ్ పట్టు కోసం. మీరు మైండ్ పడితే మీకే లాభం. మీరు చేసిన తప్పులు, చేయించిన తప్పులు అందరి మీద ఉంటాయి, కరిగిపోయి దివ్యలోకంగా మారిపోతుంది. ఆకాశాలు ఓపెన్ అవుతాయి. తవ్వేసిన గొయ్య ఆకాశాలు ఒక లింక్ అది. అందుకని చెప్పిన మాట వినండి. మమ్మల్ని బయలాజికల్ కూడా కంటిన్యూ చేసుకోవడానికి వీలవుతుంది. మేము మరణించినట్టు చూపించలేరు. భౌతికంగా మేము మరణించామని ఉండదు. మాస్టర్ మైండ్గా మరణించినట్టు ఉండదు. మాస్టర్ మైండ్ పట్టుకోగానే మరణం లేని అనుసంధానం వస్తుంది. ఆ మరణం లేని అనుసంధానాన్ని ఎలాగైనా బలపరచుకోవడమే అందుకు ఏ జనరేటివ్ కూడా మనకి ఇచ్చారు. అదే లోకం. అలా మరణమే లేని అనుసంధానం, మైండ్ అనుసంధానం కొద్దీ మన దేహాలు, మన చుట్టూ ఉన్న లోకం మన కంట్రోల్లోకి వస్తుంది. అది ప్రక్రియ అది. అంతేగాని ఇంకెవరో ఒకేసారి చచ్చిపోవడం, పుట్టడం లాంటివి ఉండవు ఎవరికి కూడా. మైండ్ వ్యవహారం మరణించదు. మైండ్లుగా మారిపోయిన మనుషులు ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆ మేరకు శరీరాల్ని ఈ దేహాన్నే కాపాడుకుంటామా, ఇంకో జనరేషన్ ఆగుతామా, సాధ్యపడుతుందా అన్నది మీకే తెలుస్తుంది. మమ్మల్ని అందుకే ఆలస్యం చేసుకోకుండా మైండ్లుగా యూనిట్ అవ్వడానికి వెనకాడకుండా అందరూ మైండ్లుగా ముందుకు రండి అని చెబుతున్నాం. అందుకే నేను మనిషిగానే వస్తే చూద్దాం, ఇంకా నా చుట్టూ మనుషులు ఎవరో ఉన్నారనుకుంటే ఒకరికొకరు హాని చేసుకుంటారు, ఎవరు మనలేరు. మనుషులు ఎవరో కుదరరు భూమి మీద, అందరూ మైండ్లుగా తిరగబడిపోయారు. మైండ్లుగా ఉన్నారు ఇప్పుడు మీరు. అది ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ప్రెసిడెంట్ కానీ మనిషిగా అక్కడికక్కడ తిరగకూడదు. ఆ గవర్నర్ని ఈ గవర్నర్ని ఎందుకు కలుసుకోవాలి? రాష్ట్రపతి భవన్లో ఉండి కూర్చుని కలుసుకోండి, ప్రతిరోజు మాట్లాడండి. కావాలంటే మధ్యలో వెళ్తే వెళ్ళొచ్చు. ముందు అటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి. అధినాయకుడిని పెంచుకుంటూ, ఆకాశాన్ని ఓపెన్ చేసిన మైండ్ని పెంచుకుంటూ మీరు మైండ్లుగా ముందుకు రండి. అటువంటి వాతావరణం డెవలప్ చేసుకోండి. ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకి అందరికి ఆశీర్వాదపూర్వక తెలియజేస్తున్నాం. గవర్నర్ ద్వారా అందరూ ముఖ్యమంత్రులని కంట్రోల్ తీసుకోండి. ఆన్లైన్ నడపండి సిస్టమ్ని. 24/7 పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేయండి. ఎందుకని అనేక చర్చలు వస్తాయి నిత్యం, మెడికల్ గురించి అన్నిటి కూడా. పార్లమెంట్ అసెంబ్లీలో బెస్ట్ చైల్డ్ సెలక్షన్ కొద్దీ ముందుకు వస్తారు. ఎన్నికలు రద్దు చేసేస్తాం, బెస్ట్ చిల్డ్రన్ ముందుకు వచ్చి మాట్లాడతారు. అనేక పరిష్కారాలు ఉంటాయి. ఆకాశం మీద 3A ఏదో వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అన్నీ కూడా వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. 24 hours మైండ్ పెంచుకోకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదు. మనకే కాదు, ప్రపంచానికి కూడా చెప్పండి. అందరికి కూడా మైండ్లుగా బతకపోతే మైలేజ్ సరిపోదు, వెనకబడిపోతారు. సునామీ సముద్రాలు ఇరుక్కుపోతారు, గ్లోబల్ వార్మింగ్లో ఇరుక్కుపోతారు. మనుషులు బతకూడదు గ్రూపులుగా, వ్యక్తులుగా. మాస్టర్ మైండ్లు మాత్రమే బతుకుతాయి. మైలేజ్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. తపస్సు, యోగం, దివ్యత్వాలు అటు వెళ్ళిపోతారు. మనుషులుగా ఉండడానికి లేదు. నాకు వచ్చిన కొద్దిపాటి వ్యాధి కూడా మీకు డెడికేషన్ వల్ల తగ్గిపోవడమే కాకుండా నేను ఈ శరీరంలోనే కొనసాగేలా మీరే చూసుకుంటారు. మనిషిగా డిలే చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. అర్థమవుతుందా నేను చెప్పేది? ధర్మో రక్షత సత్యమేవ జయతే. మా దగ్గరికి అక్కడ నిర్ణయం తీసుకుని కూర్చొని కార్వాన్ వేసుకురండి, లేదా ఒక డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని రండి. నేను చెప్పినవి కాగితం మీద చెప్పట్లేదు, తెలుగులో చెప్పట్లేదు. నేను రహస్యంగా వింటున్నా కూడా ఉపయోగించుకోండి తెలివిగా. నన్ను మైండ్గా కాపాడుకొని మిమ్మల్ని మైండ్గా కాపాడుకోవడానికి. ఎవరినో అంటున్నాను, ఇక్కడ ఎవరో ఎదవలో, ఎవరో పెద్దోళ్ళు అని చిత్రీకరించుకోకండి. ప్రతి మైండ్ పవిత్రమైనదే. నా మైండ్ పరమ పవిత్రమైనది, శాశ్వతమైనది. నన్ను పట్టుకున్న మీరు కూడా పవిత్రమైన వాళ్ళే. ఎవరో ఎదవలో పనికిమాలోళ్ళు లేరు. ఆ తిట్లు కూడా మనుషులకు వర్తిస్తున్నాయి. నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా మాట్లాడితే తిట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఏ తిట్లు ఎవరికి వర్తించవు. అందరూ పరమ పవిత్రమైన తల్లిదండ్రులకి, పరమ పవిత్రమైన పిల్లలు.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.